ఈ దశలోనిక సంఘం యొక్క విశిష్టతను ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించుకునే దానికంటే పూర్వము ఈ పత్రికను మనకు కొంత అర్థమయ్యే దాని కొరకై అనుకూలమైన విధానంలో మనం విభాగించుకోవచ్చు. మొట్టమొదటిగా మొదటి అధ్యాయము 2 నుండి 10 వచనాల్లో పాల్ ఈస్ ఎంకరేజింగ్ ద చర్చ్. పౌలు అపోస్తలుడు సంఘాన్ని వారి సాక్ష్యం బట్టి వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో ఆన్సరింగ్ ఫాల్స్ అలిగేషన్స్, వ్యతిరేకమైనటువంటి విధానములో వారు నడిచేటువంటి విషయాలే కానీ, ఆ తర్వాత వాళ్ళ మీదకు అన్యాయంగా వచ్చినటువంటి పరిస్థితుల గురించి తాను వారికి సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 3వ ప్రాముఖ్యమైనటువంటి విభజనలు వస్తే ఈ 2వ అధ్యాయంలోనే 13 నుండి 16 వచనాల్లో కంఫర్టింగ్ ద పర్సిక్యూటెడ్ ఫ్లాక్, శ్రమ పడుతున్నటువంటి ఆ మందను, ఆ విశ్వాసులైన వారిని పౌలు అపోస్తలుడు వారిని ఆదరిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ 2వ అధ్యాయము 17 వచనం నుండి దాదాపు 3వ అధ్యాయము 13 వచనం వరకు ఎక్స్ప్రెసింగ్ హిస్ జాయ్ ఇన్ దేర్ ఫెయిత్, వారిలో కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి తన ఆనందమును తాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా క్రిందకు 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో రిమైండింగ్ దెమ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోరల్ ప్యూరిటీ, పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో కండెమ్నింగ్ ద స్లగ్గర్డ్ లైఫ్ స్టైల్, సోమరితనను బట్టి జీవితమును కొనసాగించేటువంటి వారి విషయమై పౌలు అపోస్తలుడు గద్దించడానికి వచ్చి అక్కడ ప్రస్తావించబడింది. ఆ తర్వాత 4వ అధ్యాయము 13 నుండి 5వ అధ్యాయము 11 వచనాల వరకు కరెక్టింగ్ ఏ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫిటిక్ ఈవెంట్స్, ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు తప్పుడుగా వారు అర్థం చేసుకున్నారు. వారు అర్థం చేసుకున్నటువంటి కొంత అజ్ఞానమును తాను చక్కపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 5వ అధ్యాయం నుండి 5వ అధ్యాయము 12 నుండి 15 వచనాల్లో డిఫ్యూజింగ్ టెన్షన్స్ విత్ ఇన్ ద ఫ్లాక్, సంఘములో అప్పటికే ఒక పరిమాణములో చెలరేగినటువంటి కొంత కలవరమైన పరిస్థితుల గురించి తాను వారిని హెచ్చరించినట్లుగా, వారిని సరిదిద్దినట్టుగా మనం చూస్తాం. ఆఖరిగా 5వ అధ్యాయము 16 నుండి 22 వచనాల్లో ఎక్సార్టింగ్ ద ఫ్లాక్ ఇన్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్, క్రైస్తవ జీవిత విధానములో సంఘము ఏ రీతిగా ఉండాలి, లేదా విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ఏ రీతిగా కొనసాగించాలనేటువంటిది తాను వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దశలోనిక సంఘం గురించి ధ్యానించటము నిజముగా అది మన ఆత్మీయమైన జీవితాలకు ఎంతో ప్రోత్సాహకరంగా మనకు కనబడతా ఉంది. ఇప్పుడు ముగించే ముందు ఒక సందర్భంలోనికి మనం వెళ్ళి ఆ తర్వాత ఈ బైబిల్ పఠనాన్ని మనం ముగించుకుంటాం. వాట్ ఈచ్ లోకల్ చర్చ్ షుడ్ బి లెర్నింగ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ దశలోనికా, దశలోనికా సంఘములో నుండి నేర్చుకున్నదగ్గ విషయాలు. అలానే ఈ దశలోనికా సంఘమును పోలి మన స్థానిక సంఘాలు ఏ రీతిగా ఉండాలి అనేది కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. గమనించండి, దశలోనిక సంఘము మనకెంతో మాదిరికరమైన సంఘం. దానిని ఆధారం చేసుకొని నేటి దినాల్లో మన స్థానిక సంఘాలు ఈ దశలోనిక సంఘం వలె ఉండాలి అనేటువంటి ఒక దృక్పథము, తీర్మానముతో ఉండుట మనకు చాలా మంచిది. మొట్టమొదటిగా ఈ సంఘము యొక్క మాదిరి జీవితము, లేదంటే ఈ సంఘమును పోలి మన సంఘాలు ఏ రీతిగా ఉండాలి అని అంటే, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
8వ వచనం, 7 కలిసి ఉన్నాయి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మొట్టమొదటిగా ఈ సంఘం ఎలా ఉంది అని అంటే, ఏ సెంటర్ ఆఫ్ గాస్పల్ టెస్టిమనీ, సువార్త సాక్ష్యమునకు కేంద్ర స్థానముగా ఇది కనబడతా ఉంది. దశలోనిక సంఘములో నుండి దాదాపు మాసిదోనియాలో అకయలో మ్రోగెను. అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలమందును దేవుని మీద మీ విశ్వాసము వెల్లడాయన. ఈ సంఘము నుండి మనం నేర్చుకోవాల్సిన, మన స్థానిక సంఘాలు ఎలా ఉండాలనేటువంటిది నేర్చుకోగలిగితే, మన స్థానిక సంఘము కూడా ఏ సెంటర్ ఆఫ్ గాస్పల్ టెస్టిమనీ, సువార్త సాక్ష్యమునకు కేంద్ర స్థలముగా ఉండాలి. సాధారణంగా సంకుచితమైనటువంటి సంఘాలు ఉంటాయి. వారికి వారే చూసుకుంటారు. వారి ద్వారా ఇతరులకు మేలు కలిగేదాని కొరకై, ఇతరులకు క్రీస్తు వాక్యమును వ్యాపింపజేసేదానికి తగు సిద్ధపాటులో వారు ఉండరు. ప్రభు యొక్క వాక్యము మన సంఘం నుండి, మన స్థలం నుండి ఇతరుల సంఘాలకి, పట్టణాలకి, లేదా మన సాక్ష్య జీవితము అది వ్యాపింపజేయబడినట్లుగా ఉండాలి. దీనికి కనీసము 4 ప్రాముఖ్యమైన సంగతులు ఈ దశలోనిక సంఘం కలిగి ఉంది. మొట్టమొదటిగా దే హ్యాడ్ యూనిటీ, వారికి ఐక్యత ఉంది. ఐక్యత ఉంది కాబట్టి వారు పరిచర్య విస్తరించబడింది, వ్యాపింప చేయబడింది. రెండవది, దే ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వారి సొంత విధానంలో వారు వెళ్ళలేదు, కానీ దేవుని ఆత్మచేత వారు నడిపించబడి ప్రభు వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మూడవది, దే ఆర్ అండర్ సబ్జెక్షన్, వారు ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో వారు ఉన్నారు. అనగా సంఘము నుండి ఉన్నటువంటి కట్టుదిట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి క్రింద వారు ఉన్నారు. అండర్ సబ్జెక్షన్, ఎవరికి వారే అధికారులుగా కాక అధికారం క్రింద ఉన్నారు. నాలుగవది, దేవుని యొక్క వాక్యం విషయమై సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మన స్థానిక సంఘము నుండి కూడా సువార్త సాక్ష్యము, మన విశ్వాసము వ్యాపించబడాలి అంటే ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, దేవుని ఆత్మచేత నడిపించబడుట. మూడవది, మనము అధికారం క్రింద ఉండాలి. నాలుగవది, దేవుని వాక్యమును గురించిన సంపూర్ణమైన జ్ఞానము, అర్ధ జ్ఞానము కాదు. ఎలాంటి వారితోనైనా సమాధానం చెప్పగలిగేటువంటి జ్ఞానము మనకు ఉండటం అనేది చాలా అవసరం. ఆ తర్వాత రెండవది, ఈ సంఘములో నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు 2వ అధ్యాయము 7-8 వచనాలు. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా నేను మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధమై ఉంటిమి. వీరు బహు ప్రియమైనటువంటి సంఘముగా ఉన్నారు. ఎలాంటి ప్రియమైన సంఘము అనంటే, వారి మధ్య పరిచర్య చేసేదాని కొరకే వచ్చినటువంటి వారు, దేవుని దాసులు, వారి ప్రాణాలు సహితము పెట్టేదాని కొరకై వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 2వ తలంపు, మన స్థానిక సంఘాలు ఏ రీతిగా ఉండాలి అనంటే, ఈ దశలోనిక సంఘం నుండి మనం నేర్చుకోగలిగేటువంటి 2వ సంగతి, ప్రేమను సంపాదించుకొనుట. మన స్థానిక సంఘాలు మన మధ్య పరిచర్య చేసేటువంటి దేవుని యొక్క సేవకుల విషయమై
ఎలా ఉండాలి అంటే వారి ప్రేమను మనం సంపాదించుకోవాలి. వారు చూపించే ప్రేమ మీద ఆధారపడి కాదు, స్థానిక సంఘమే దేవుని సేవకుల యొక్క ప్రేమను అట్టి విధానంలో సంపాదించుకోవాలి. ఇక్కడ ఒక మాట గమనిస్తే ఎంతగా వారు ప్రేమను సంపాదించుకున్నారు అనంటే కనీసం 2 సంగతులు కనబడుతున్నాయి. ఒకటి, ఒక స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అనగా ఈ సంఘము పోషించే సంఘముగా కనబడతా ఉంది. ఇక్కడ బాగా గమనిస్తే పౌలపోస్తులుడే వీరిని పోషించటము కాదు, సంఘము సహితము పౌలపోస్తులని పోషించగలుగుతా ఉంది. రెండవది, అక్కడ చూస్తే ఈ స్థానిక సంఘము పౌలపోస్తులుడికి ప్రియమైన సంఘముగా కనబడతా ఉంది. కాబట్టి రెండవ తలంపు ఏమిటంటే ప్రేమను సంపాదించుకునేటువంటి సంఘము. కాబట్టి దేవుని దాసులు స్థానిక సంఘము కొరకు అవసరమైతే తమ ప్రాణములు కూడా పెట్టవచ్చు, అలాంటి తీర్మానంతో వారు రాగలగాలి. దేవుని దాసులు స్థానిక సంఘము కొరకై ఎప్పుడు అలాంటి తీర్మానాలకు వస్తారు అని అంటే, ఒకటి, పోషించేటువంటి సంఘముగా ఉన్నప్పుడు. స్వార్థపూర్వకముగా చెప్పబడే మాట కాదు ఇది, దశలోనిక సంఘము గురించి చెప్పబడినటువంటి మాట. స్తన్యమిచ్చు తల్లి ఏ రీతిగా అయితే పోషిస్తుందో మేము మీ మధ్య అలా సాధువులంగా ఉన్నాం. మా పౌలపుస్తులు అంటాడు, మాసిదోనియా వారు మా అక్కర్లు మాటికి నా అక్కర్లు తీర్చారు అని. కాబట్టి వారిని పోషించింది. వారిని పోషించిన కారణము చేత వారి కొరకు ప్రాణం పెట్టేదానికి కూడా పౌలపుస్తుడు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, వాళ్ళు బహుప్రియులుగా వారు ఉన్నారు. నేటి దినాల్లో స్థానిక సంఘాలు కూడా ఎలా ఉండాలంటే దేవుని దాసులైన వారిని లేదా అక్కర్లో ఉన్నటువంటి విశ్వాసులైన వారిని, దేవుని బిడ్డలైన వారిని పోషించే సంఘముగా ఉండాలి. భౌతికంగా అయినా కావచ్చు, ఆత్మీయంగా అయినా కావచ్చు. కాబట్టి భౌతికముగా ఏ విధమైన సహాయం కావచ్చు, లేదా ఆత్మీయంగా వారిని ఆదరించడానికి కొరకై, వారి పక్షమున నిలబడేదాని కొరకై. ఒక సంఘము ఇతరులను ఎప్పుడు పోషించగలదు అంటే మొట్టమొదటిగా వారికి సమృద్ధిగా ఉన్నప్పుడే. ఈ సమృద్ధి కేవలము ప్రభు మాత్రమే ఇవ్వగలగాలి, ఒక వ్యక్తి సంపాదించుకునేది కాదు. కాబట్టి వెన్ దే హ్యాడ్ ఇనఫ్. తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం ఒక తలంపు చూస్తాం. ఏంటంటే కరువు సమయంలో అక్కడ అన్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అన్నాడు. అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది అన్నాడు, అనుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, తెలుగు బైబిల్లో లేదు. ఫర్ ద ఫుడ్ స్పేర్, ఆహారము మిగిల్చబడుతుంది అనుకున్నాడు. కాబట్టి మనము కూడా ఆత్మీయంగా ఇతరులను పోషించాలన్నప్పుడు సమృద్ధిగా ఉండాలి మన దగ్గర. రెండవది, వారు ఎవరికి వాళ్ళు అక్కర తీర్చారు అంటే అవసరతలు ఉన్న వారిని అక్కర వారు తీర్చగలుగుతూ వచ్చారు. మూడవది, వారికి ఎలా సమృద్ధిగా ఉంది, అక్కర కలిగే వాళ్ళ అక్కర ఎలా తీర్చారు అని అంటే ప్రతి దినము ప్రభు ద్వారా వారు పోషించబడతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ భౌతికముగా మనం ఇతరులను సహాయపడాలన్నా, లేదా ఆత్మీయముగా ఇతరులను పోషించగలగాలి అన్నా ప్రభు నుండి మనం పొందుకోవాలి. అక్కర్లో ఉన్నటువంటి వారిని, పలానా వారికి సహాయపడితే రేపటి దినాన మనకు సహాయపడతాడనే వారికి కాదు, తిరిగి సహాయమును ఇవ్వలేనటువంటి వారికి, తిరిగి చెల్లించని వారిని మనం ప్రేమించగలగాలి. సాధారణంగా లోకములో ప్రేమ ఎలాంటిదంటే తిరిగి సంపాదించేటువంటి ప్రేమ. మనం ఇస్తే రేపొద్దున మనకిస్తారు, మనం హెల్ప్ చేస్తే రేపొద్దున మనకు సహాయపడతారు, ఇలాంటిది కాదు. తిరిగి ఇవ్వలేనటువంటి వారికి మన దాతృత్వాన్ని చాటించుకోవాలా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో మనకు కనబడుతూ ఉంది. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరుడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై
ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. Proverbs 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరైతే ప్రభు దగ్గర కనిపెట్టుకుంటారో, ప్రభు ద్వారబంధముల యొద్ద వినిదాని కొరకై సిద్ధపడతారో, ఎవరైతే శిష్యునికి తగినటువంటి విధానములో వినుబుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి ప్రభు ఇస్తాడు. కొలసి పత్రిక 3:16 అంటాడు, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇట్టి సమృద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే ఇతరులను పోషించగలడు. మన జ్ఞానమును బట్టి, మన స్తోమతను బట్టి కాదు. ఇది సంపూర్ణముగా మనము ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ద్వారబంధముల యొద్ద ఉదయాన్నే వినుబుద్ధి ఎవరికైతే ఉంటుందో అట్టి వారిని ప్రభు పోషిస్తాడు. పోషించబడిన వ్యక్తులముగా ఇతరులను మనం పోషించగలగాలి. కాబట్టి మనం పొందుకున్నటువంటి దానిలో నుండి ప్రభు కార్యము చేస్తాడు అనేక సందర్భాల్లో. ఉదాహరణకు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఎలా పోషించబడ్డారు అని అంటే ఏమీ లేకుండా కూడా ప్రభు చేయగలడు. అయితే ఆ సమయంలో ఎలా పోషించబడ్డారంటే అప్పటికే ఒక వ్యక్తి దగ్గర, ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. కాబట్టి ఉన్న దానిని ఆశీర్వదించి అనేకుల కొరకు ప్రభు వాడుకున్నాడు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి దైవజనుడు నెహెమ్యా అంకుల్ ఒక సందర్భంలో ఈ మాటను గురించి ఆయన చెప్పాడు ఏంటంటే, మనకు పెట్టడం చేతకానప్పుడు ఉన్నటువంటి వారిని ముందుకు తీసుకొని వచ్చి ప్రభు పని కొరకే వాడుకొని ప్రభు యొక్క సంఘములో అక్కర్ను తీర్చగలిగే వారముగా ఉండాలి అని. శిష్యులు యేసుప్రభు అన్నాడు, మీరే వారికి ఆహారం పెట్టుడి అని. వారి యొద్ద ఆహారం లేదు. అయితే ఎవరి దగ్గర అయితే ఆహారం ఉందో వాళ్ళను ముందుకు తీసుకొని వచ్చారు. మన సంఘాలు పోషించే సంఘముగా ఉండాలా, దైవజనుల యొక్క ప్రేమను సంపాదించుకునే సంఘముగా ఉండాలా. మన కోసం అవసరమైతే మన లక్షణాలను బట్టి వారి ప్రాణాన్ని సహితం మన కొరకు దారబోసేటువంటి వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో స్థానిక సంఘ సేవకుల యొక్క శ్రమను చూచేవారే ఉంటారు. మిమ్మల్ని బట్టి శ్రమ పడితే క్షేమం కాదు, మీ కొరకు ప్రభునామమున శ్రమ పడితే మీకు ధన్యము, వారికి ఆశీర్వాదం. మూడవది, ఈ సంఘంలో ఉన్నటువంటి 3వ లక్షణము ఏ టార్గెట్ ఫర్ డెవిల్. సాతానునికి ఒక గురిగా లేదా ఊరిగా వారు ఉన్నారు. చూడండి, 1 దశలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితే. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి వచ్చెను. ఏ టార్గెట్ ఫర్ డెవిల్. సాతానునికి ఈ సంఘము ఒక గురిగా ఉండింది. సాతాను యొక్క గురి ఏమిటంటే ఈ దశలోనిక సంఘమును ఏ రీతిగా పాడు చేయాలి అనేది. ఆ తర్వాత రండి 3వ అధ్యాయము 5వ వచనం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. శోధకుడు ఉన్నాడు, వీరి మీదే వాడు గురి పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళ మీద ఎందుకు గురి పెట్టుకున్నాడు అని అంటే ఈ సంఘము వానికి చెందింది కాదు కాబట్టి. ఈనాడు సాతానుడు ఎవరి మీద వాడు చొరబడుతున్నాడంటే వానికి వ్యతిరేకమైనటువంటి సంఘాలు ఏదైతే ఉన్నాయో, అనగా ప్రభువుకు అనుకూలమైనగా ఉన్నటువంటి సంఘాల విషయమై వాడు గురి నిలుపుతా ఉన్నాడు.
తలంపు ఏమిటంటే, మన సంఘాల్లో శత్రువు ఎలాంటి కార్యము చేయట్లేదు అని అంటే ఖచ్చితంగా కొంత అనుమానింపదగ్గ విషయమే. కారణం ఏమిటంటే, వానికి సంబంధించిన సంఘంగా ఉంది కాబట్టి ఎలాంటి పోరాటం లేదు. వానికి వ్యతిరేకమైన సంఘం అయితే, అనగా దేవునికి అనుకూలమైన సంఘం అయితే ఖచ్చితంగా శత్రు సాతనుడు మన మీద వాడు తన గురి నిలుపుతాడు. వాని గురి మన మీద లేదు అనంటే ఖచ్చితంగా కొంత ప్రతికూలమైనటువంటి పరిచయం జరుగుతుందనే అర్థం. ప్రభు పక్షాన ఉండేటువంటి వానికి, ప్రభు కొరకు నిలబడేటువంటి సంఘానికి, ప్రభుకు అనుకూలంగా ఉండేటువంటి సంఘానికి ఖచ్చితంగా సాతాను నుండి పోరాటం కలుగుతుంది. సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఒక పుస్తకంలో రాస్తూ అంటాడు, ఒక విశ్వాస జీవితంలో ఎలాంటి శ్రమలు లేవు, సుఖముగా ఉన్నాడు అనంటే కొంత అనుమానింపదగ్గ విషయమే. కారణం ఏమిటంటే, క్రీస్తులో ఉన్నవానికి ఖచ్చితంగా హింస కలుగుతుంది. క్రీస్తులో లేని వానికి మాత్రమే హింస తొలగి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలడు. కాబట్టి మనం ఎదుర్కొన్నటువంటి శత్రు కార్యం ఏదైతే ఉందో అది ఏం జ్ఞాపకం చేయబడుతుందనంటే, శత్రు మన మీద గురి నిలిపాడు. ఇంకొక మనకు ఘనమైనటువంటి సంగతి, మనము ప్రభు పక్షాన ఉన్నాము అనేటువంటిది. కాబట్టి మన శత్రు మనుషులు కాదు, కేవలం సాతానుడే. అంతేకాకుండా మనము పోరాడేది కూడా మనుషులతో కాదు, కేవలము వాని యొక్క క్రియల మీద మనం పోరాడుతూ ఉన్నాం. నాలుగవది, ఈ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం నుండి నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. నాలుగవ సంగతి ఏంటంటే 3వ అధ్యాయము 12వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఏ ఫ్యామిలీ సర్కిల్ విత్ లవ్ ప్రివైలింగ్. ప్రేమ అభివృద్ధి పొందేటువంటి ఒక కుటుంబ వలయము. కాబట్టి స్థానిక సంఘం అనేది ఎలా ఉండాలి అని అంటే, ప్రేమను అభివృద్ధి పరిచేటువంటి ఒక కుటుంబ వలయములో మనం ఉండాలి. ఇట్ రిమైండ్స్ us that we are a family and we ought to prevail our love towards the people. మనము దేవుని యొక్క దృష్టిలో క్రీస్తు సంఘములో ఒక్క కుటుంబంగా ఉన్నాం. ఈ కుటుంబమే భవిష్యత్ దినాల్లో మన ప్రేమను ఇతరులకు వ్యాపింపజేస్తుంది. ఈ ప్రక్రియ జరగాలి అంటే ఒక వ్యక్తి ద్వారా ప్రారంభించబడి అది తన వ్యక్తిగత కుటుంబంలో అది కొనసాగించుకొని దానిని సంఘములో పరిచయం చేయటం ద్వారానే దేశానికి మన ప్రేమను వృద్ధి పొందించగలం. కాబట్టి మొట్టమొదటిగా వ్యక్తి నుండి ప్రారంభించబడుతుంది. రెండవది అది కుటుంబంలో ప్రాక్టీస్ దాన్ని అభ్యసిస్తాడు. కుటుంబంలో కొనసాగించిన వారు మాత్రమే సంఘములో తమ ప్రేమను వృద్ధి పొందించగలరు. సంఘములో ఇలాంటి ప్రేమను ఒకరికొకరు వృద్ధి పొందించడం ద్వారా ప్రేమ యొక్క వలయము కలిగినటువంటి వారై దేశానికి తమ ప్రేమను పంచుకోగలరు. 5వది, 1 దశలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 4:6. ఈ విషయం ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఏ స్పేర్ ఆఫ్ డివైన్ డిసిప్లైన్. దైవికమైనటువంటి క్రమశిక్షణతో కూడిన సంఘము. ప్రభు యొక్క నియమం ఎలాంటిదంటే, లేఖనాల్లో మనం చూసినప్పుడు 2 విధాలుగా ఒక మాట రాయబడింది. ఆయనకు లోబడినుడి, ఒకరికొకడు లోబడినుడి. సాధారణంగా దేవునికి ఏ వ్యక్తి అయినా లోబడటానికి లోబడతాడో లేదో తర్వాత సంగతి, కానీ దేవునికి లోబడటానికి ఇష్టపడతాడు, కానీ తోటి వారికి లోబడి దాని కొరకు ఇష్టపడాడు. అయితే లేఖనం ఎప్పుడు కూడా తప్పు కాదు.
లేఖనాన్ని అధిగమించి మరో మార్గంలో మనం వెళ్ళలేము. కాబట్టి ప్రభువుకు లోబడి ఉండాలా, ఒకరినొకడు లోబడి ఉండాలి. ఎంత కష్టమైనా సరే సంఘములో దైవిక విధానములో నియమించబడినటువంటి ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, ఎవ్రీ డిసిప్లైన్ మ్యాటర్స్కి మనం ఖచ్చితంగా ఆ క్రమశిక్షణలో ఉండాలి. అలా ఉంటేనే ఇలాంటి సంఘాలుగా మనం తయారు చేయబడగలం. ఆ తర్వాత 6వది 4వ అధ్యాయము 9 నుండి 13 వచనాల్లో కొన్ని దీర్ఘ వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మాట మనం ఏం చెప్పవచ్చు అని అంటే, ఏ స్కూల్ ఫర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. వ్యక్తిగత గుణము బలపరచబడే దాని కొరకై, లేదంటే వ్యక్తిగతముగా సరైనటువంటి నియమాలు పాటించదాని కొరకై ఈ సంఘము ఒక పాఠశాలగా వారికి ఉంది. అనగా ఈ దశలోనిక సంఘంలో ఉన్నటువంటి వారు ఎలా సిద్ధపడ్డారు అనంటే, వారి గుణాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు. రెండవది, నియమాలు వారు తెలుసుకోగలిగారు. కాబట్టి సంఘము కూడా ప్రభు ఎందుకొరకు ఇచ్చాడు అంటే, మనము గుణము వర్ధిల్లటానికి. అరవింద్ గారు ఒక దైవజనుడు అనేవాడు, మనసు బాగలేకపోతే గుళ్ళు కాదురా మారేది, గుణము మారాలి అని. కాబట్టి ఈ గుడి కాకపోతే ఇంకొక గుడి, ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, అది కాదు. ఎటు వెళ్ళినా మారవలసింది గుళ్ళు కాదు, మన గుణము మారాలి. ఒక వ్యక్తి తన గుణము మారటానికి దోహదపడేది ఖచ్చితముగా కేవలము దేవుని సంఘము మాత్రమే. దేవుని సంఘములో నొప్పించబడినవాడు, దేవుని సంఘములో శ్రమపడినవాడు, దేవుని సంఘములో క్రమశిక్షణను నేర్చుకున్నవాడు, దేవుని సంఘములో ఇలాంటి నియమాలకు లోబడిన వాడు ఎక్కడ కూడా పనికిరాడు. వీటన్నిటి కొరకు ఇష్టపడేవాడు మాత్రమే ప్రభు దగ్గర వాడబడగలడు, ప్రభు చేత అనేక స్థలాల్లో వాడబడగలడు. కాబట్టి విశ్వాసులుగా స్థానిక సంఘములోనే మనము నేర్చుకోవాలి. చర్చ్ ఇస్ ఎ స్కూల్. సంఘము మనకు ఒక పాఠశాల లాంటిది. దేవుడు కొన్ని సందర్భాల్లో మోషే లాంటి వారికి అరణ్యంలో నేర్పిస్తాడు, యాకోబు లాంటి వారికి ఒంటరిగా నేర్పిస్తాడు, యోసేపు లాంటి వారికి చెరసాలలో నేర్పిస్తాడు. ఈనాడు ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఎక్కడ నేర్పిస్తున్నాడో తెలియదు, కానీ నేర్చుకోవడానికి కొరకే నువ్వు ఇష్టపడగలిగితే సంఘమే నీ గుణము వృద్ధి పొందించదాని కొరకై ఒక పాఠశాలగా ఉంటుంది. ఆఖరిగా 5వ అధ్యాయం 14 వచనం, 5:14, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. ఏ హాస్పిటల్ ఫర్ ద స్పిరిచువల్ వీక్. ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నటువంటి వారికి సంఘము ఒక హాస్పిటల్గా ఉండాలి. కాబట్టి హాస్పిటల్కి ఎవరు వెళ్తారు అని అంటే, రోగులు వెళ్తారు. దేని కొరకు అంటే స్వస్థత కొరకై. అలానే సంఘము కూడా ఒక హాస్పిటల్ లాగా ఉండాలి. ఈ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారంటే అందరు బలహీనులే, రోగులే వస్తున్నారు. ఆత్మీయంగా రోగము ఉన్నటువంటి వారిని, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే, మనకున్నటువంటి దానిలో వైద్యం చేయాలి. బలహీనులైన వారిని చేర్చుకోవాలి, వాళ్ళని త్రోసివేయడానికి వీల్లేదు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి. అంతేకాకుండా బుద్ధి లేని వారిని గమనించే వారికి బుద్ధి చెప్పాలి. బలహీనులకు ఊతనియాలి. మన సంఘానికి వచ్చేటువంటి వారందరి విషయంలో, అనగా ఈ హాస్పిటల్ అనేటువంటి సంఘానికి వచ్చేటువంటి వారందరి విషయమై మనకు చాలా దీర్ఘశాంతం అవసరం. క్షణశాంతం ఉందంటే ఈ హాస్పిటల్ కాస్త శ్మశాన వాసనం అయిపోద్ది. కాబట్టి మరణాలకి వాసముగా ఉండేది కాదు ఇది. ఇది కేవలము రోగులు బాగుపరచబడేటువంటి సంఘము, అలాంటి సంఘంగా ఉండాలి. కాబట్టి వారిని హెచ్చరించాలా, వారికి బుద్ధి చెప్పాలి. అవసరమైతే వాళ్ళు మేలు పొందేంత వరకు కొంతకాలం ఎడబాసి అయితే శత్రువుగా భావించకుండా, అది 2వ పత్రికలో కనబడుతుందన్నమాట.
కాబట్టి ఈ సంఘం ఎలా ఉండిందంటే ఆత్మీయంగా బలహీనమైన వారికి ఒక వైద్యశాలగా ఉంది, హాస్పిటల్గా ఉంది. కాబట్టి 7 సంగతులు మనం చూసాం. మొట్టమొదటిగా మొదటి అధ్యాయం 8వ వచనములో ఏ సెంటర్ ఆఫ్ గాస్పల్ టెస్టిమనీ, సువార్త సాక్ష్యమునకు కేంద్ర స్థానముగా ఉంది. రెండవది 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏ నర్సరీ ఫర్ స్పిరిచువల్ బేబ్స్, ఆత్మీయంగా పిల్లలుగా ఉన్నటువంటి వారికి పోషించేటువంటి సంఘముగా ఉంది. అంతేకాకుండా దైవజనులైన వారిని కూడా సహితము పోషించే సంఘముగా ఉండి వారి ప్రేమను నోర్చుకున్న సంఘముగా ఉంది. మూడవది ఏ టార్గెట్ ఫర్ ద డెవిల్, సాతానికి గురిగా ఉంది. కారణం ఏమిటంటే ప్రభువుకు అనుకూలంగా ఉంది కాబట్టి. ప్రభువుకు ప్రతికూలంగా ఉండేటువంటి సంఘము సాతానికి గురిగా ఉండదు, అనుకూలంగా ఉంటుంది. నాలుగవది కాబట్టి ఈ సాతానికి గురిగా ఉన్నటువంటి సందర్భం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తున్నాం. నాలుగవది 3వ అధ్యాయము 12వ వచనంలో ఏ ఫ్యామిలీ సర్కిల్ విత్ లవ్ ప్రివేలింగ్, ప్రేమ అభివృద్ధి పరచబడేటువంటి కుటుంబ వలయము వలె ఏ దశలోనిక సంఘం ఉంది. ఐదవది ఏ స్పేర్ ఆఫ్ డివైన్ డిసిప్లైన్, దైవికమైన క్రమశిక్షణతో కూడినటువంటి ఒక వలయము, ఒక స్థానముగా కనబడుతుంది. ఆరవది ఈ క్రమశిక్షణ గురించి 4వ అధ్యాయం 6వ వచనంలో రాస్తున్నాడు. ఆ తర్వాత 6వది 4వ అధ్యాయం 9-13 వచనాల్లో ఏ స్కూల్ ఫర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఈ సంఘం ఎలా ఉందనంటే ఒక పాఠశాల వలె ఉంది. తద్వారా ఏం జరుగుతుందంటే గుణము అభివృద్ధి పరచబడతా ఉంది, నియమాలు కలిగేటువంటి ఒక పాఠశాలగా వారికి ఉంది. 7వది 5వ అధ్యాయం 14వ వచనంలో ఏ హాస్పిటల్ ఫర్ ద స్పిరిచువల్లీ వీక్, ఆత్మీయంగా బలహీనులైనటువంటి వారికి ఈ సంఘము ఒక ఆసుపత్రి, వైద్యశాలగా ఉంది. నేటి దినాల్లో నేను ఆ సంఘము కూడా ఈ దశలోనిక సంఘమును పోలి మనం నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తాం. ప్రేమికుల మా తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మా గమనంలోకి మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖన మాటల కొరకే నీకు స్తోత్రాలు. దశలోనిక సంఘం వలె మా స్థానిక సంఘాలు, వ్యక్తిగత జీవితాలు ఆ రీతిగా ఉండగలటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. భవిష్యత్ దినాల కొరకే మమ్మల్ని సిద్ధపరచము. మా ఎడల మీ ప్రణాళిక, మీ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేర్చబట్టకు అనుకూలమైన వ్యక్తులుగా మమ్మల్ని మీరు చేయము. మమ్మల్ని అందరినీ నీ కృపావాక్యం నాకు అప్పగించుకోవచ్చు. విత్తబడిన వాక్యం దుష్టుడైన సాతును ఎత్తుకుని పోకుండా నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠుని నామం పేరట స్తుతించి ప్రార్థించడి వేడుకొంచు నాము తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అత్యంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున సహవాసము మనకును సకల పరిశుద్ధులకు చెందిన వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.